డైరెక్టర్, దర్శకుడు. 2. దృక్పథము, కాన్సెప్ట్. దర్శకునికి అనేక పనులు ఉండవచ్చును, కానీ అతని నాటక ప్రదర్శన దృక్పథాన్నే ఎక్కువగా పుస్తకాల్లో రాయటం జరుగుతోంది. దర్శకుని ఊహా చిత్రం, డైరెక్టోరియల్ ఇమేజ్నే ప్రధానంగా నొక్కి చెబుతున్నాయి. సృష్టించిన ప్రధాన దృక్పథం వల్లే నాటక ప్రదర్శనను స్పష్టం చేయటం, తెలియజేయటం జరుగుతుంది. ప్రత్యేకముగా దానికి సంబంధించినవి పాత్ర, కథ, శైలులు ఊహించని విధంగా కొత్తగా అంతర దృక్పథాన్ని ఏర్పరుస్తాయి. అవి ప్రేక్షకుల ఆలోచనలను నియంత్రించేటట్లు ఆధునిక దర్శకులు చేస్తున్నారు. దర్శకుని దృక్పథం, కాన్సెప్ట్, చైతన్యం, కాన్షియస్ కానీ సుప్త చైతన్యం, అన్కాన్షియస్ కానీ 2 స్థితుల్లో జరుగుతుంది. ఇంతకు మించి ఇంకొకటి జరగదు. దీనికి లోబడే ఉంటుంది. అది ఆ నాటకాన్ని దర్శకుడు విన్నప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి పెంపొందుతుంది. తాను ఆ నాటక ప్రతి చదువుతున్న కొలది దృక్పథం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ ప్రతిని ప్రదర్శించాలనుకోవటం, దాని ప్రభావాన్ని ప్రేక్షకుల మీద ఆలోచించడం, రంగస్థలీకరణ చేయడానికి పద్ధతులను గురించి మానసికంగా ప్రయోగాలు ఊహించటం జరుగుతుంది. దర్శకుని దృక్పథం, కాన్సెప్ట్ ఒక ఫలితం, ప్రొడక్ట్. కేవలం దర్శకుని ప్రజ్ఞ, దృష్టి మాత్రమే కాదు, నాటక చిత్రణకు కల్పించిన విషయాలకు సంబంధించిన అనుభవం మీద కూడా ఉంటుంది. తన ఇష్టం, దురాశల మీద ఉంటుంది. దర్శకుని మొత్తం ప్రదర్శన మీద ప్రేక్షకుల యొక్క పొగడ్తలు, వేదాంత ధోరణి, కోరికలు, ప్రతిచర్యల మీద ఆధారపడి ఉంటుంది. దర్శకుని ఆలోచన విధానంలో చేర్పులు, తీసివేతలు ఉంటూ దృక్పథం వృద్ధి చెందుతుంది. నాటకం నుంచి దర్శకునికి ఏర్పడిన మొదటి అభిప్రాయం నుంచి అలా జరుగుతూనే ఉంటాయి. దృక్పథములను అనేక విధాలుగా వ్యక్తీకరణ చేయవచ్చును. సాధారణంగా అవి సాంఘిక వివరణము, సోషల్ స్టేట్మెంట్స్ గలవి. అంటే నాటకాలు ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనను తెలుపునవి, లేదా వేదాంత సంబంధం, ఫిలసాఫికల్ అంటే సొంత బుద్ధిని, సెల్ఫ్ నాలెడ్జ్ పెంపొందించే నాటకాలు. తరచుగా ఇవి ప్రత్యేకముగా భాష్యం చెప్పినట్లు ఉంటాయి. జ్ఞానాన్ని బోధించేటట్లు ఉన్న నాటకాలు తరచుగా అవి నాటక రంగానికి చెందిన రకముగా అభ్యర్థిస్తాయి. అవి ప్రతీకారము గల రివెంజ్ మెలోడ్రామాలుగా ఉంటాయి. తరచుగా దర్శకుడు తన దృక్పథం, కాన్సెప్ట్ను మనస్తత్వ సంబంధమైన నాటకీకరణ ద్వారా చెప్పవచ్చును. అంటే ఉచ్చ దశలో ఉన్న ప్రాచీన కాల వైదిక కర్మలను గల నాటకం. మరియు తరచుగా దృక్పథం, కాన్సెప్ట్ చారిత్రకమైన ప్రాధాన్యము గలది కావచ్చును. మధ్యయుగంలో సోదర హత్యకు సంబంధించిన నాటకం, లేదా కల్పనాత్మక ఇమాజిస్టిక్ అంటే నాటకం కత్తులు, బల్యాలు, పుర్రెలు సంబంధించిన, లేదా రూపకాలంకార నాటక రంగం. మెటా థియేట్రికల్ అంటే నాటకమాడినట్లు, ఏ ప్లే అబౌట్ ప్లేయింగ్. తరచుగా నాటక దృక్పథం ప్రాథమిక భావములు లేక స్థాయి, టోన్ అంటే విచారము, వీరోచితము, రాజసము,
సాడ్, హీరోయిక్, రాయల్. తరచుగా ప్రాథమిక ఉపరితల స్థితి, టెక్చర్ అంటే విలువైన మెదడుకు సంబంధించిన కఠినమైనదిగా, రిచ్ సెరిబ్రల్ స్టార్క్ కలిగి ఉండవచ్చును. నాటకం ఏదైనప్పటికీ ఈ దృక్పథములలో ఏదో ఒకదానికి చెందుతాయి. షేక్స్పియర్ నాటకం హ్యామ్లెట్ కూడా ఇందులో ఒక దృక్పథమునకు చెందుతుంది. ఇంకా ఈ దృక్పథములన్నింటి కిందకి అనేక నాటకాలు కోకొల్లలుగా చేరి ఉంటాయి. దృక్పథము కాన్సెప్ట్ దర్శకుని సృష్టి మరియు కొంతవరకు ప్రాథమికంగా అతని సొంతం అయి ఉంటుంది. ప్రదర్శన కాలంలో ఇతర విధాలకు ప్రలోభపడకుండా మనసును పరిపరి విధాల ప్రక్కలకు ఆకర్షించబడకుండానే ప్రదర్శించే ధ్యేయంగా నిర్ణయించుకున్న ప్రత్యేక దిశలో ఉండేటట్లు దర్శకుడు స్వయంగా నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి దృక్పథం కాన్సెప్ట్ సంగ్రహంగా వ్యక్తీకరించబడి ఉంటుంది, కానీ దానికి సంబంధించిన పరికల్పనలు నటులను ప్రాథమిక స్థాయిలో నిర్ణయించుకోవటంలోనూ, పరికల్పన విధానమును చర్చలు ప్రారంభించి నడపడంలోనూ, మొదటి రిహార్సల్స్ను నిర్ణయించడంలోనూ దర్శకుని విస్తారముగా సంబంధం ఉంటుంది. దర్శకత్వం అంటే మార్గము చూపుట అనుకోవచ్చును. ప్రత్యేక ప్రదర్శనకు మొట్టమొదటిది తుది నిర్ణయం అయినది దృక్పథం మాత్రమే. దర్శకుని గొప్ప దృక్పథముకు చాలా గుణములు ఉంటాయి. అది ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది, అది తగినట్లుగా ఉంటుంది, అది మేలుకొలిపేటట్టు ఉంటుంది, అది దృశ్యమానమై ఉంటుంది, అది రంగస్థలీకరణకు చెందినదై ఉంటుంది, అది స్థూల రూపమై ఉంటుంది, అది అసలైనది అయి ఉంటుంది, ఇంకా అది కొంత రహస్యమైనదై ఉంటుంది, కొంత వినోదమును కలిగిస్తుంది, అది నటులను పరికల్పనలను ముందుకు నడుపుతుంది, అది నిజానికి ప్రేరణ కలిగించే దర్శకుని సైతం ముందుకు నడుపుతుంది. దృక్పథము సరైనది కాని నాటక ప్రదర్శనలు చాలా ఉన్నాయి. సరైన దృక్పథము లేకుండా కొందరు విజయాన్ని కాంక్షిస్తారు, అది దురాశే అవుతుంది. కానీ నేటి అనేక మాధ్యమాల మధ్యలో విజయాలు సాధించాలంటే తప్పక గట్టి నిర్ణయాలు తీసుకోవలసిన అగత్యం ఎంతైనా ఉంది. దర్శకునికి దృఢమైన దృక్పథం తప్పకుండా ఉండాలి. గమనిక: శ్రీ గురజాడ వెంకటప్పారావు గారు కన్యాశుల్కం నాటకాన్ని, కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు గారు కన్యాశుల్కం ప్రధానాంశంగాను, సినీ నటుడు జేవి రమణమూర్తి గారు విధవ పునర్వివాహాల ప్రధానాంశంగాను దర్శకుల దృక్పథాలకు అనుగుణంగా ఎడిట్ చేసి ప్రదర్శించారు. శ్రీ మల్లెల రాజేంద్ర ప్రసాద్ కన్యాశుల్కం ప్రధానాంశంగా ఎడిట్ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ రంగస్థల విభాగ ఆధ్వర్యంలో 30 నవంబర్ 2006న ప్రదర్శించారు. ఇందులో నేను సౌజన్యారావు పాత్రను ధరించాను. రచయిత దర్శకుడు అయిన నేను కనబడుట లేదు అక్షరజ్యోతి బాలకార్మికుల నాటిక 1996 నవంబర్ 14న ప్రదర్శించాను. తర్వాత నేను దృక్పథం మారింది. 1998 అక్టోబర్ 1న ఈ నాటిక ప్రదర్శనలో మరో కొత్త ప్రయోగం చేశాను. నటులందరూ ఎగువ రంగస్థలం కుడి భాగంలో నాటిక ప్రారంభించినప్పటి నుంచి చివరి వరకు కూర్చునే ఉంటారు.
వారి మీద కాంతి ప్రసారం ఉండదు. తమ తమ పాత్రలు ప్రవేశ నిష్క్రమలు ఈ చోటు నుంచే వెళ్ళి నటించి వస్తారు. ఈ పద్ధతి వల్ల నటులు నేపథ్యంలోకి వెళ్లకుండా ప్రదర్శన ఆద్యంతం చూస్తూ ఉండటం వల్ల నటులు కంటిన్యూస్ మూడ్లో ఉంటారు. ఇది తెలుగు నాటక రంగంలోనే తొలి ప్రయోగం. నేను రచించి ప్రచురించిన కనరు వినరు మూర్ఖులు ఆరోగ్యకరమైన ప్రయోగాత్మక నాటికలో పంచేంద్రియాలు పంచభూతాలు పాత్రలతో ఆరోగ్య సూత్రాల ప్రాతిపదికగా కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ నాటిక ప్రేక్షకులు రాకముందు నుంచి ముందు తెర తీసే ఉంటుంది. ఒక పౌరుడిని బయట యాక్సిడెంట్ అయినట్లు అతన్ని కొందరు ఆడిటోరియంలోకి మోసుకొస్తారు. తర్వాత స్టేజీ మీదకు తీసుకొస్తారు. పరాకాష్ట తర్వాత కథ ప్రారంభమవుతుంది. ఆర్గనైజర్, స్కూటర్వాలా, డాక్టర్, సర్పంచ్ పాత్రలు ప్రేక్షకాగారం నుంచే ప్రవేశిస్తాయి. మండూకోపనిషత్తు ప్రకారంగా సత్వాంశం గుణం గల వారికి పంచభూతాలను పంచేంద్రియాలను సామ్యం ఉందనే హిందూ శాస్త్ర ఆధారంగా కన్ను అగ్ని, ముక్కు భూమి, చెవి ఆకాశం, నోరు నీరు, శరీరం వాయుగా రెంటిని ఒకే పాత్ర రూపంలో రూపకల్పన చేసి వైవిధ్యం సాధించాను. నాటరంగంలో వినూత్న ప్రక్రియగా క్యారికేచర్ ప్రాతిపదికన పంచేంద్రియాలు మాస్కులు తయారు చేసి కళాత్మకంగాను ప్రతీకాత్మకంగాను ప్రదర్శించాను. ఉదాహరణగా కన్ను పాత్రకు పెద్ద కన్నులున్న మాస్క్ వేశాను. ఎర్ర రంగు అంగీ ధరింపజేసి అగ్నికి సంకేతంగా వాడాను. ఒకే పాత్ర కన్ను కానీ అగ్ని కానీ తీర్చిదిద్దాను. అదేవిధంగా తక్కిన పాత్రలను రూపకల్పన చేశాను. మొదటి రంగంలో పంచేంద్రియాలుగాను రెండో రంగంలో పంచభూతాలుగాను ప్రత్యక్షమవుతాయి. ఈ ప్రదర్శన తర్వాత నేను దృక్పథం కాన్సెప్ట్ మారింది. మాస్కుల వల్ల నటుడు ముఖం కనిపించట్లేదని, భావ వ్యక్తీకరణకు అనువుగా లేదని వాయుదేవుడు, అగ్నిదేవుడు, భూదేవి మొదలగు పౌరాణిక పాత్రలుగా మలచాలని అనుకున్నాను. ఇది మరో ప్రయోగం అవుతుంది. 1986 సెప్టెంబర్ 20న నేను రచించిన దేహాంతర ప్రాప్తి పునర్జన్మ లేక ముక్తి నవలా నాటకంలో స్వామీజీ పాత్ర భగవద్గీతలో శ్లోకాలు వల్లించినప్పుడు కృష్ణుడు, కృష్ణార్జునుడు పాజిటివ్ ఫిలిం స్లైడ్లను తెర మీద గగనికపైకి ప్రొజెక్టర్ ద్వారా ప్రసారం చేశాను. 1996 సెప్టెంబర్ 29న ప్రదర్శనలో శ్లోకాలకు నృత్యం చేయించాను. మరికొన్ని విషయాలు మరో భాగంలో